చైన్ కింగ్. అండ్ శేఖర్ గారు, మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి, అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక బిచ్చగాడిగా ఓపెన్ చేసి, ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి? అంటే కథ నమ్మడం. హౌ డిడ్ ఇట్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? దీని కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే నేను జనరల్గా అంటే ఏదో సినిమానా, ఏదో నవల, ఏదో కథ చదివి చేశాను అని అనలేను నేను. సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్ప వాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం, ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా. ఓకే, బట్ ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా, నాగార్జున గారికి చెప్పినా కానీ, ధనుష్ చెప్పినా కానీ, రష్మికకి చెప్పినా కానీ ఇది స్క్రిప్ట్, ఇది పాత్రలు. ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్, నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిగిపోయాను. యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాము. సో అందుకే నేను చెప్తున్నది షూటింగ్ కానీ, అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇది చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందన్నీ చేస్తాం అండి, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ. సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది. బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్ గా తయారు చేసుకుని సినిమా ప్రెజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు? నాగార్జున గారు చూపించట్లేదు, ఆయనగా చూపించట్లేదు. అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్ కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు, అదే ఆన్సర్ అన్నమాట ఇప్పుడు బేసిక్ అదే. సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది. ఆ పాత్రని ఎలా మనం ప్లే చేసాము, దానికి ఎంత పబ్లిక్ ఎంత అభిమానంగా చూసుకున్నారు అన్న దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా. సో నాగార్జున గారు శివ. సో పాత్ర నుంచే స్టార్డమ్ పెరుగుతుంది, పుడుతుంది అని నా ఒపీనియన్. సార్ ఇప్పుడు తండే సినిమాతో చైతన్య కంటిన్యూ చేశారు, సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు కుబేరా తోటి, నెక్స్ట్ లెనిన్తో కూడా. అంటే ఇది నాగనామ సంవత్సరం, అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. నాగనామ సంవత్సరం, అక్కినేని నామ సంవత్సరం అనుకోవచ్చేమో. తండేలతో సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామ సంవత్సరం. అయితే సార్ ఇందులో రష్మిక సాంగ్ ఒకటి తీసారు, ఇందులో చాలా బాగుంటుంది సాంగ్. అది రన్ టైం తగ్గించి ఆ సాంగ్ పెట్టచ్చు కదా. ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది, అది పిప్పి పిప్పి డూమ్ డూమ్ అనే సాంగ్. యాక్చువల్ డ్యూరేషన్ అంటే అది సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము. అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నార్త్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా. సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా పేసింగ్లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకి జరిగాము. సో ఇప్పుడు వేరే మంచి సీన్ తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రానండి. అంటే ఎక్కడ తీసేయచ్చు, ఎక్కడ పెట్టేయచ్చు జరగదు. ఒక్క సీను, ఒక డైలాగ్ తీస్తే సినిమా ఉండదు. అలానే రాస్తాం మేము బేసిక్గా. సో అంత ఈజీ కాదు. అంత ఈజీ అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దామని. అవును 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 అదే లేదు అదే 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 శేఖర్ గారు, సెకండ్ హాఫ్లో మిడ్వే ఏంటంటే ధనుష్ గారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఏంటంటే ఈ 10,000 కోట్లతో ఇన్ని సిటీస్లో ఉన్న మా వాళ్ళ జీవితాలు మార్చేయాలని చెప్పి అనుకుంటారు. టువర్డ్స్ ఎండ్ ఏంటంటే ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు విలన్ ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడు ఆయన టార్గెట్ అచీవ్ చేసే టైప్లో ఏదన్నా క్లైమాక్స్ ఆలోచించారా డ్యూరింగ్ రైటింగ్ ప్రాసెస్? లేదండి. అంటే బేసిక్గా అతను అది దేవ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడి నుంచి చెప్పిన కథ అది అక్కడికి. సో అతను రియాక్టివ్ మనిషి. అంటే సడన్గా అని నాకు అన్ని కావాలి, చెన్నై మీ ఎంతమంది ఉన్నారని వెళ్తాడు బేసిక్గా. తర్వాత దానికంటే ఇంపార్టెంట్ నాకు ఆ అమ్మాయి బిడ్డ అనుకుంటాడు బేసిక్. సో మేము బతకడం ఇంపార్టెంట్ అన్నదానికి ఆ బతకనివ్వడేమో అన్న భయంతో అతన్ని ఎలిమినేట్ చేస్తాడు తప్ప ఈ డబ్బులంతా ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ వచ్చినట్టే. అది బేసిక్గా ఆ గోల్ కంటే ఇతను మమ్మల్ని బతకనివ్వడేమో అన్నది అతని. సునీల్ సార్,